మాకు ఈ కష్టం వచ్చింది దేవుడా అని గుడికి పోయి దండం పెట్టుకొని అయ్యగారితోని పూజ చేపించి మనసు నిమ్మలం చేసుకుంటాం. కానీ కాంగ్రెస్ సర్కార్ చేయంగా ఆ అయ్యగార్లకు కూడా అరిగోసి వచ్చి పడ్డదట. వాళ్ళే వచ్చి కారు పార్టీ లీడర్లను కలిసి కష్టాలు చెప్పుకొని కాగితాలు ఇచ్చిపోతురు. ఇట్లా పాపం అందరినీ సల్లవు చూడు దేవుడా, ఎవరికి ఏ కష్టం రాకుండా కాపాడు అని మంత్రాలు చదివి పూజలు చేసి అయ్యగారులకే కష్టాలు వచ్చి పడ్డాయిగా. యాదాద్రి, బాసరా, భద్రాచలం ఇంకా కడమగుళ్ళలా వేద పండితుల నియామకాలైతున్న అన్యాయాలు గివ్వి సారు అని చెప్పుకునేందుకు తెలంగాణ వేద పండితుల ప్రతినిధులు మాజీ మంత్రి హరీష్ రావును కలిసి వినతి పత్రం ఇచ్చిరియాల. లోకల్ అయ్యగారులకైతున్న అన్యాయం గిది అనుకుంటా మొత్తం పూసగుచ్చినట్టు పురాగా చెప్పిరట. ప్రత్యేక తెలంగాణ వచ్చినాక కూడా రాష్ట్రంలో ఉన్న గుళ్ళల్లా లోకల్ వేద పండితులకు దక్కే అవకాశాలు వేరే రాష్ట్రం వాళ్ళకు పోతున్నాయనుకుంటా చెప్పి వేదాలు చదివే వేద పండితులను కూడా ఈ కాంగ్రెస్ సర్కార్ కష్టాల పాలు చేస్తుందని కూడా గోడెల పోసుకున్నారట. సర్కార్ జర ఈ ముచ్చట మీద గట్టిగా నజరేస్తట్టు చేసి నియామకాలు ఎట్లయితున్నా ఏందని ఒకసారి అరుచుకొని స్థానికులకే పెద్దపీట వేస్తట్టు చేస్తే మంచిగుంటది, జర మీరన్న చెప్పురు అనుకుంటా ఇట్లా హరీష్ రావు సార్కు చెప్పుకొచ్చిరా అయ్యగారులు. అయ్యో, ఎరువులు దొరకక రైతు బంధు, రైతు భరోసా టైంకు రాక అన్నదాతలే అరగోసలు పడుతున్నారని చూస్తూనే ఉన్నాము. బిల్లులు రాక కాంట్రాక్టర్లు కష్టాలలో ఉన్నారని ఇంటనే ఉన్నాము. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో తీరు తిప్పలు పడుతున్నారని చూసుకుంటా ఇప్పుడు అయ్యగారులు కూడా ఆగమాగమవుతురని చూస్తున్నాము. మరి ఈ లెక్కన కాంగ్రెస్ ఎల్వడిలా పవర్లు ఉన్నోళ్ళు తప్ప పబ్లిక్ ఎవరు నిమ్మలంగా ఉన్నారో మరి అని అనుకుంటా కారు కర్తలు కారాలు మిరియాలు నూరుతుంట కామెంట్లు వేస్తారు గట్టిగానే. ఉత్తప్పటికంటే జర సెలబ్రిటీ స్టేటస్ వచ్చినాక ఇంకా జర జాగ్రత్తగా ఉండాలి. మనం ఏం చేసినా ఏం మాట్లాడినా గానీ జనాలు చూస్తూనే ఉంటారు. చెరంత తేడా వచ్చినా వెనక ముంగట చూసుకోకుండా అరుచుకుంటారు అన్న భయం కూడా ఉండాలి. అట్లా కాకుండా చిన్న చిన్న కొలువులు చేసేటోళ్ళ మీద ప్రతాపాలు చూపించి పండ్లు కొరికితే ఇగో గిట్లనే సోషల్ మీడియాలో సొట్లు వాడే కాడికి వస్తుంది కథ. సినిమాలలో విలన్లతోని ఫైటింగ్లు చేస్తే టాకీస్ లో సీట్లలో కూర్చున్న వాళ్ళు సీటీలు కొడతారేమో గానీ చిన్న చిన్న కొలువులు చేసుకొని పుట్ట పోసుకునేటోళ్ళ మీద కోపాలు చూపించి ఫైటింగ్లు చేస్తే మెచ్చుతారా ఎవరన్నా? రాజు వెడ్స్ రాంబాయి హీరో అఖిల్ రాజు ఫుడ్ డెలివరీ బాయ్ మీద ఈ తీర్ల రౌడీజం చూపించి కొట్ట పోయిండు అనుకుంటా. ఈ వీడియో అయితే ఇంటర్నెట్ లో ఇరుగమరగా తిరుగుతున్నది. అదట ముచ్చట. ఈ డెలివరీ బాయ్ గలతలో ఇంకొకరికి ఏవలసిన పార్సిల్ ఈయనకిచ్చిందట. అయ్యో రాంగ్ అడ్రస్ కి వచ్చింది సార్ ఫుడ్ పార్సిల్, సారీ అని చెప్పినా కూడా ఎనకుంటా పొట్టు కొట్టబోయిందట. ఇట్లా సార్ ఎందుకు కొడుతురు సార్ అన్నా కూడా ఎనకుంటే ఇట్లా మీదికి వస్తుండే వరకలా డెలివరీ బాయ్ ఇదంతా పౌండరీ కాడి చేసిండు. ఇక ఇంటున్నా ముఖం మీద ఉంచిందని కూడా చెప్తున్నా ఆయన. కానీ చూడురే, అంతమంది ఆపబడుతుంటేనే గింత ఆగం కథ చేస్తే పుసుక్కున చుట్టూ ఎవరు లేకపోయినుంటే పట్టి ఆపేటో లేకుంటే ఇంకెట్లుండున్నో పరిస్థితి. పాప మా డెలివరీ బాయ్ని కోపం మీద ఏం చేస్తున్నావు ఏం కథనో. ఇక అయినా కావాలనైతే తప్ప అడ్రస్కి డెలివరీ ఇచ్చి కంపెనీలతోని కస్టమర్లతోని తిట్లు తినాలని అనుకోడు కదా డెలివరీ బాయ్ కూడా. ఆడికి సారీ చెప్పి తప్పైందన్నా కూడా అయినా కుట్ట ఈ తీర్లో నా కొట్టబోయేది. మరి 100-200 పెడితే ఇంకోసారి ఆర్డర్ పెట్టుకొని కడుపు నిండా కమ్మగా తినొచ్చు. కంపెనీ కంప్లైంట్ పెడితే పైసలు ఎన్నుకోవచ్చు. ఇంత దానికి ఇట్లా కొట్టబోతే ఇప్పుడు ఏమాయ్? ఒక్క సినిమా ఇట్టు కాగానే అంతరు బాబా మనుషులనే కానుకుంటా కళ్ళు నెత్తికెక్కినాయా అనుకుంటా సోషల్ మీడియాలో సొట్లు పెట్టించుకునే కాడికి వచ్చే. మరి ఈ పంచాయతీ మీద ఇంటోళ్ళు కూడా వాళ్ళ వర్షనే మన బయటకు వచ్చి చెప్తారేమో చూడాలిగా.